నిషామ్ ఇన్స్టిట్యూట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. అక్టోబర్ 18 నుండి అక్టోబర్ 24, 2021 నాటి ఈ 1 వీక్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని, సమాచారం పైన, కరెంట్ అఫైర్స్ పైన కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, కొన్ని ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని అండ్ ఆన్సర్స్ని డిస్కస్ చేద్దాం. ఇందులో మొదటి ప్రశ్న, ఉబెర్ కప్ 2021 వాన్ బై విచ్ కంట్రీ? ఉబెర్ కప్ 2021ని గెలిచినటువంటి దేశం ఏది? జపాన్, చైనా, ఇండోనేషియా, మలేషియా. సో ద రైట్ ఆన్సర్ ఇక్కడ ఏంటంటే, సో చైనా ఈ కప్పుని గెలవడం జరిగిందండి. సో మనకి ఇక్కడ నేపథ్యం చూసుకోవాలండి. ఒక చైనా దేశానికి చెందినటువంటి క్రీడాకారులు సో ఉబెర్ కప్ని గెలవడం జరిగింది. మరి ఈ ఉబెర్ కప్ అనేది దేనికి సంబంధించింది అంటాడు. దేనికి సంబంధించిన కప్పు ఉబెర్ అంటే? బ్యాడ్మింటన్ సంబంధించిన కప్పు. సో బ్యాడ్మింటన్ అండి. ఒక్కోసారి అడుగుతుంటాడు, ఉబెర్ కప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది విచ్ స్పోర్ట్స్ అన్నప్పుడు బ్యాడ్మింటన్. సో 2021కి ఈ యొక్క ఉబెర్ కప్ని గెలిచినటువంటి దేశం ఏదండి? చైనా. అండ్ నెక్స్ట్, థామస్ కప్ 2021 వాన్ బై విచ్ కంట్రీ? అంటే థామస్ కప్ 2021ని గెలిచిన దేశం ఏది? సో థామస్ కప్ కూడా మనకి ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా బ్యాడ్మింటన్ కప్పు. మరి ఈ కప్పుని ఎవరు గెలవడం జరిగింది? మరి ఏ దేశం గెలవడం జరిగింది ఈ బ్యాడ్మింటన్ కప్ని అంటే? సో మరి ఇండోనేషియా, సింగపూర్, డెన్మార్క్, ఇంగ్లాండ్. సో ద రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే, సో థామస్ కప్ని గెలిచినటువంటి దేశం ఏదంటే, సో ఇండోనేషియా ఈ కప్ని గెలిచిందండి. ఇండోనేషియా గెలిచింది. సో రన్నరప్గా నిలిచినటువంటి టీం ఏంటంటే చైనా. ఓకేనా? సో మనకి ఎగ్జామినేషన్లో ఈ యొక్క పర్టికులర్గా స్పోర్ట్స్ టోర్నమెంట్స్ పైన అడుగుతున్న సందర్భం మనకు ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో మనం చూసాం, మాల్దీవుల రాజధాని మాలేలో జరిగినటువంటి శాప్ 2021 టైటిల్ విజేతగా నిలిచినటువంటి టీం ఏదండి? భారత్. శాప్ దేనికి సంబంధించినటువంటి మరి టోర్నమెంటు అంటే ఇక్కడ సౌత్ ఏషియన్ ఫుట్బాల్ సంబంధించినటువంటి టోర్నమెంట్. మరి ఇక్కడ కూడా థామస్ కప్ని, ఉబెర్ కప్ని రెండు కూడా ఈసారి నిర్వహించినటువంటి దేశం ఏదంటే డెన్మార్క్ దేశం దీన్ని నిర్వహించడం జరిగింది. సో థామస్ కప్, ఉబెర్ కప్ అనేది బ్యాడ్మింటన్కి సంబంధించినటువంటి టోర్నమెంట్ అండి. సో ఆ సంబంధించినటువంటి కప్స్, విన్నర్స్, రన్నర్స్ దేనికి సంబంధించినవి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ నెక్స్ట్ అండి, మనకి విచ్ కార్పొరేట్ కంపెనీ లాంచ్డ్ బిగిన్ అగైన్ ప్రోగ్రామ్? బిగిన్ అగైన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి సంస్థ ఏదని చెప్పేసి అంటున్నాడు. ఇన్ఫోసిస్ సంస్థన, హెచ్సిఎల్ సంస్థ, విప్రో సంస్థ, టీసీఎస్ సంస్థ. సో మన భారతదేశానికి చెందినటువంటి దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థలుగా ఉన్నాయి. అంటే బిగిన్ అగైన్ అంటే ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు గతంలో 6 నెలలు, సంవత్సరం పాటు పనిచేసి వివిధ కారణాల రీత్యా వాళ్ళు జాబ్ మానేసిన వాళ్ళు తిరిగి వారిని జాబ్ను ఆ విధంగా ఇవ్వడం అనేది ప్రధాన ఉద్దేశంతోనే ఈ యొక్క సంస్థ, విప్రో సంస్థ ఈ యొక్క బిగిన్ అగైన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందండి. సో కాబట్టి ఆ సంస్థ పైన మరి విప్రో వ్యవస్థాపకుడుగా ఉన్నవారు అజిమ్ ప్రేమ్జీ. ఇటీవల కాలంలో విప్రో సంస్థ 75 సంవత్సరాలు అయిన సందర్భంగా స్టోరీ ఆఫ్ ది విప్రో అని చెప్పేసి 75 ఇయర్స్ విశేషాలపైన వెస్ట్లాండ్ పబ్లికేషన్స్ వాళ్ళు ఒక సంబంధించినటువంటి కంపైల్డ్ బుక్ను కూడా విడుదల చేయడం అనేది జరిగిందండి. సో ఇక్కడ అండ్ థియరీ దేలాపోర్ట్ అనేవారు ప్రజెంట్ విప్రోకు సీఈఓగా ఉన్నారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా. అండ్ ఇన్ఫోసిస్ సీఈఓగా పనిచేసిన వారు సలీల్ పరేఖ్. హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ కార్పొరేషన్ దీనికి చైర్పర్సన్గా నియమితులైనటువంటి తొలి మహిళగా ఉన్నవారు రోష్ని నాడర్ మల్హోత్రా. సో రోష్ని నాడర్ మల్హోత్రా వాళ్ళు తొలి మహిళ చైర్పర్సన్గా పనిచేస్తున్నారు. సో ఆ నేపథ్యం. అండ్ టీసీఎస్కి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి ప్రస్తుతం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన వారు రాజేష్ గోపీనాథన్. మౌంట్ ఎరియత్ ఐలాండ్ రీనేమ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. భారత ప్రభుత్వం మౌంట్ ఎరియత్ దీవి పేరును ఇలా మార్చింది: మౌంట్ కాలాపాని, మౌంట్ మణిపూర్, మౌంట్ నాగాలాండ్, మౌంట్ స్వరాజ్. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఇది ఒక మౌంట్ ఎరియత్ అనేది ఈ సంబంధించిన ఐలాండ్స్ అనేది, అండ్ అంతేకాకుండా మౌంట్ ఎరియత్ పేరుతో ఒక నేషనల్ పార్క్ కూడా ఉంది. ఇది ఎక్కడ కలదంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ దీవిలో ఉంది. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో. మరి అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్నటువంటి సో ఈ యొక్క మౌంట్ ఎరియత్ ఐలాండ్స్ అనేది సో ఎలా పేరు మార్చడం జరిగింది భారత ప్రభుత్వం అంటే మౌంట్ మణిపూర్గా మార్చడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి అరియత్ ప్రాంతంలో ఉన్నటువంటి కాలాపాని అనే ఒక జైల్లో
ఒక మణిపూర్కు చెందినటువంటి కొందరు ఒక 22 మంది స్వాతంత్ర సమరయోధులు ఒక గతంలో స్వాతంత్ర సంగ్రామంలో ఒక జైలు శిక్షను అనుభవించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈ యొక్క పేరు అలా పెట్టడం జరిగింది. మౌంట్ అరియత్ పేరుకి ఐలాండ్కి మౌంట్ మణిపూర్ అని పేరు పెట్టారు. ఇంకోటి మౌంట్ అరియత్ నేషనల్ పార్క్కి మౌంట్ మణిపూర్ నేషనల్ పార్క్గా అక్కడ పేరు పెట్టడం జరిగిందండి. ఇక్కడ ఇది అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది. అంజలి శర్మ ఆఫ్ ఆస్ట్రేలియా ఈజ్ ఇన్ ద న్యూస్ హూ బిలాంగ్స్ టు. ఇటీవల వార్తల్లో ఉన్న ఆస్ట్రేలియా చెందినటువంటి అంజలి శర్మ ఏ రంగంలో పేరుగాంచారు? పాలిటిక్స్ అంటే రాజకీయ రంగం, లా న్యాయరంగం, ఎన్విరాన్మెంట్ పర్యావరణ రంగం, సాఫ్ట్వేర్ రంగం. సో రైట్ ఆన్సర్ ఇక్కడ ఏంటంటే వీరు మరి ఉత్తర సౌత్ వేల్స్ సంబంధించినటువంటి ఒక ప్రావిన్స్లో వీరు ఒక న్యాయ పోరాటం చేస్తూ ఈ పర్యావరణం పైన వారు ఉద్యమం చేస్తున్నారు. పర్టికులర్గా బొగ్గు గనులను తవ్వడం కానివ్వండి, ఇలాంటి విషయాల్లో వారు ఒక న్యాయ పోరాటం చేస్తూ పర్యావరణకు అనుకూలంగా ఒక సంబంధించినటువంటి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది అంజలి శర్మకు గారికి అనుగుణంగా. మరి అతి పిన్న వయసులోనే అంజలి శర్మ మన భారతీయ మూలాలు ఉన్నటువంటి అంజలి శర్మకి ఎంతో పేరు రావడం జరిగింది, ఒక పేరు మోసినటువంటి పర్యావరణవేత్తగా. అందుకోసమే ఇక్కడ వార్తల్లో ఉన్నారు. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటండి? అంజలి శర్మ పర్యావరణవేత్త, ఎన్విరాన్మెంట్ ఒక కేటగిరీకి చెందినవారు. వీరు భారతీయ మూలాలు ఉన్నటువంటి ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి వ్యక్తి అంజలి శర్మ. అంటే ఇక్కడ మనకి పర్యావరణవేత్తలపైన, పర్యావరణ ఉద్యమకారులపైన బిట్స్ అనేది మనకు వస్తున్నాయి. గతంలో మనకి ఎన్నోసార్లు కూడా చూసాం గ్రేటా థన్బర్గ్ అని చెప్పేసి. గ్రేటా థన్బర్గ్. సో ఎవరైనా మరి గ్రేటా థన్బర్గ్ అంటే, సో గ్రేటా థన్బర్గ్ స్వీడన్ దేశానికి చెందినటువంటి పర్యావరణ ఉద్యమకారిని. సో స్వీడన్ దేశానికి చెందినటువంటి పర్యావరణ ఉద్యమకారిని ఎవరైతే ఉన్నారో వీరు ఎన్నోసార్లు కూడా మరి ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా వారు చేస్తున్నటువంటి పర్యావరణ ఉద్యమాలు అనేది చాలా పేరుగాంచడం అనేది జరిగింది. ఓకేనా? అందుకోసమే ఈ పర్యావరణవేత్తలపైన మనకి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ విచ్ ఆఫ్ ది ఇండియన్ సోషల్ ఎంటర్ప్రైజ్ వాన్ ఎర్త్ షాట్ ప్రైజ్ 2021? 2021 సంవత్సరానికి ఎర్త్ షాట్ ప్రైజ్ను పొందిన భారత సామాజిక సంస్థ ఏదన్నాడు? తక్కాచర్ సంస్థ, సిఎస్ఈ సంస్థ, అండ్ హెల్పేజ్ ఇండియా సంస్థ, బచ్వన్ బచావో ఆందోళన్ సంస్థ. మరి హెల్పేజ్ ఇండియా సంస్థ ఎన్నో సామాజిక కార్యక్రమాలు స్టార్ట్ చేస్తుంది, కానీ ఇలాంటి సంబంధించినటువంటి ఒక పర్యావరణ కార్యక్రమం కాదు. కాబట్టి హెల్పేజ్ ఇండియా కాదండి. అండ్ సెంటర్ ఫర్ సైన్స్ ఎన్విరాన్మెంట్ కూడా పర్యావరణ కార్యక్రమాలు చేస్తుంది, కానీ ఈ యొక్క ఎర్త్ షాట్ ప్రైజ్ మాత్రం రావలేదు. అండ్ బచ్వన్ బచావో ఆందోళన సంస్థ అనేది బాల కార్మికులకు సంబంధించిన విషయాలు కృషి చేస్తుంది, కాబట్టి సో దీనికి కూడా రాలేదు. మరి రైట్ ఆన్సర్ ఇక్కడ ఏంది? తకాచర్ సంస్థ. మరి విద్యుత్ మోహన్ అని చెప్పేసి ఒక వ్యక్తి దీన్ని ప్రారంభించడం జరిగింది, ఢిల్లీకి చెందినవారు. ఈ తకాచర్ సంస్థ పర్టికులర్గా ఈ వ్యవసాయ రంగంలో ఎంతో సేవ చేస్తుంది. ఎవరైతే పంటను అయిపోయిన తర్వాత వ్యవసాయంలో రైతులు పంటను కోసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలని కాల్చేయడం ద్వారా కూడా పొల్యూషన్ అవుతుంది. అలాంటి వాటిని అరికట్టే విషయంలో విశేష కృషి చేసినటువంటి సంస్థ తకాచర్ సంస్థ, విద్యుత్ మోహన్ ప్రారంభించిన సంస్థ. ఈ సంస్థకి 2021 సంవత్సరానికి ప్రారంభించినటువంటి, అంటే 2021 సంవత్సరానికి ప్రారంభించిన ఈ అవార్డుని, ఈ ఎర్త్ షాట్ ప్రైజ్ను తొలిసారిగా ఈ సంస్థకి ఇవ్వడం జరిగింది. ఇది బ్రిటన్కి చెందినటువంటి ఇంగ్లాండ్ సంబంధించినటువంటి ప్రిన్స్ విలియమ్స్ దీన్ని ప్రారంభించడం జరిగింది. ఓకేనండి? సో రైట్ ఆన్సర్ వచ్చేసి తకాచర్ సంస్థకి ఇచ్చారు ఎర్త్ షాట్ ప్రైజ్ 2021. పి ఇనియన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్స్? పి ఇనియన్ అనే క్రీడాకారుడు ఏ క్రీడకు చెందినవారు? బ్యాడ్మింటన్, క్రికెట్, చెస్, టెన్నిస్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఎవరండి? చెస్ క్రీడకు చెందినవారు. వీరు కూడా గ్రాండ్ మాస్టర్ హోదా పొందినవారే చెస్లో. ఇటీవల కాలంలో చెస్ గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన వాళ్ళలో పి ఇనియన్, వారితో పాటుగా అర్జున్ కళ్యాణ్. ఎవరండి? అర్జున్ కళ్యాణ్. వీరితో పాటుగా మనం చూసినట్లయితే రాజా రిత్విక్, తెలంగాణకు చెందిన రాజా రిత్విక్ దేశంలో 70వ గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన చెస్ క్రీడాకారుడిగా. ఈ మధ్యకాలంలో దివ్యా దేశ్ముఖ్, మహారాష్ట్రకు చెందినటువంటి దివ్యా దేశ్ముఖ్ కూడా సో మహిళల విషయంలో వీరు గ్రాండ్ మాస్టర్ అనేది పొందినటువంటి ఒక బాలికగా వీరు నిలవడం జరిగిందండి. సో వీరందరూ కూడా చెస్ క్రీడాకారులు. సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ద న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది ఇండియన్ స్పేస్ అసోసియేషన్. భారత అంతరిక్ష సంఘంకు నూతన డైరెక్టర్ జనరల్ ఎవరు? లెఫ్టినెంట్ జనరల్ ఏకే భట్, రిటైర్ అయినటువంటి లెఫ్టినెంట్ జనరల్ ఏకే భట్ గారా, జయంత్ పాటిల్, రాహుల్ వట్స్ అండ్ డాక్టర్ కే శివన్. సో మరి ఇక్కడ అక్టోబర్ 11, 2021 భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం జరిగింది, భారత అంతరిక్ష సంఘాన్ని. సో భారత అంతరిక్ష సంఘంలో మరి ఇస్రోతో పాటు మరికొన్ని ప్రైవేట్ అంతరిక్ష సంస్థలు ఉన్నవి.
సో ఈ నేపథ్యంలో మరి వాటికి ఎవరు నూతన డైరెక్టర్ జనరల్గా నియమితులు కావడం జరిగిందంటే సో లెఫ్టినెంట్ జనరల్ ఏకే భట్ వాళ్ళు నియమితులు కావడం జరిగింది నూతన డైరెక్టర్ జనరల్గా భారత అంతరిక్ష సంఘంకు. జయంత్ పాటిల్ చైర్మన్గా నియమితులు కావడం జరిగింది భారత అంతరిక్ష సంఘానికి. ఉపాధ్యక్షుడిగా రాహుల్ వాట్స్ నియమితులు కావడం జరిగింది. అండ్ డాక్టర్ కె శివన్ ప్రజెంట్ ఇస్రోకి చైర్మన్గా పనిచేస్తున్నారు. సో ఇక రైట్ ఆన్సర్ ఏంటంటే ఆన్సర్ సో ద ఫస్ట్ ఆప్షన్ ఇది ద రైట్ ఆప్షన్ అండి. లెఫ్టినెంట్ జనరల్ ఏకే భట్ భారత అంతరిక్ష సంఘానికి చైర్మన్. అదే ఇస్రోకి చైర్మన్ అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్ అంటే ఎవరండి? డాక్టర్ కె శివన్. చార్లే విల్లే నేషనల్ కాంపిటీషన్ 2021 వాన్ బై అంటే ఇది మనకి ఫ్రాన్స్లో జరిగింది. ఈ ఫ్రాన్స్లో జరిగినటువంటి మన చార్లే విల్లే నేషనల్ కాంపిటీషన్ అంటే 2021 సంవత్సరానికి చార్లే విల్లే నేషనల్ కాంపిటీషన్ గెలిచింది ఎవరన్నారు? జ్యోతికా దత్తా, సిఏ భవానీదేవి, కవితాదేవి, అరోరా ఎనా. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక ఫెన్సింగ్ క్రీడాకారులు అండి. ఫెన్సింగ్ క్రీడాకారులు అంటారు. సో ఫెన్సింగ్ క్రీడాకారులు ఇక్కడ ఒక అంటే ఇది సంబంధించిన కత్తితో చేసే యుద్ధం పోలి ఉంటుంది ఇది. మరి ఇలాంటి ఎవరైతే క్రీడను ఆడతారో వాళ్ళని పెన్సర్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, పెన్సర్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, వీరు ఇటీవల వార్తల్లో కూడా ఉన్నారు, ఇందులో అవార్డు కూడా రావడం జరిగింది. వారే సిఏ భవానీదేవి అండి, సిఏ భవానీదేవి. సో చార్లే విల్లే నేషనల్ కాంపిటీషన్ 2021ని వాళ్ళు గెలవడం జరిగింది సిఏ భవానీదేవి గారు. వీరి యొక్క ఇంపార్టెన్స్ ఒకటి ఉంది, మరొకటి ఏంటంటే ఒలింపిక్ క్రీడలకి అర్హత సాధించినటువంటి క్వాలిఫై అయిందనమాట. 2021 జపాన్లో జరిగినటువంటి టోక్యో ఒలింపిక్ క్రీడల్లో కూడా క్వాలిఫై అయిన తొలి భారత మహిళా ఫెన్సర్ ఎవరంటే సిఏ భవానీదేవి. సో ఇలా గుర్తింపు పొందడం జరిగింది. అండ్ ఇన్ గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2021 ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్. గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2021లో భారత్ యొక్క స్థానం ఎంత? 113, 57, 71, 30 అన్నాడు. మొత్తం తీసింది 113 స్థానాలకి. తొలి స్థానంలో నిలిచినటువంటి దేశం ఐర్లాండ్ తొలి స్థానంలో నిలవగా సో ఆస్ట్రియా రెండవ స్థానంలో నిలిచింది. ఐర్లాండ్ దేశం తొలి స్థానంలో నిలవగా ఆస్ట్రియా దేశం రెండవ స్థానంలో నిలిచింది. అండ్ యునైటెడ్ కింగ్డమ్ దేశం సో మూడవ స్థానంలో నిలిచింది. మరి భారతదేశం యొక్క స్థానం ఎంతంటే 71వ స్థానం. అండ్ చివరి స్థానంలో నిలిచింది బురుండి దేశం. సో ఈ గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2021లో ర్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఆన్సర్ ఎంతండి? 71. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. కుషీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లొకేటెడ్ ఇన్. కుషీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ కలదు? నేపాల్, భూటాన్, బీహార్, ఉత్తరప్రదేశ్ అన్నాడు. సో రైట్ ఆన్సర్ ఇక్కడ ఏంటంటే సో ఉత్తరప్రదేశ్ అండి. సో ఉత్తరప్రదేశ్లో సో కుషీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అండ్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అయినటువంటి జ్యోతిరాదిత్య సింధియా దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. సో కుషీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం దీని ద్వారా ఉత్తరప్రదేశ్లో అండ్ బీహార్లో ఉన్నటువంటి ఈ యొక్క బౌద్ధ క్షేత్రాలని ఒక పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి అయ్యే అవకాశం అనేది దీని ద్వారా ఉంటుందన్నమాట. పర్యాటకులకి ఆకర్షించవచ్చు, పర్యాటకులకి వెళ్ళి రావడానికి దర్శించడానికి ఒక సరైనటువంటి ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టంగా ఈ కుషీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉండబోతుందని చెప్పేసి సో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ద బుక్ యాక్చువల్లీ ఐ మెట్ దెమ్ మెమోరియర్ ఈజ్ రిటన్ బై. ఇది ఒక ఆత్మకథ అనమాట. యాక్చువల్లీ ఐ మెట్ దెమ్ ఒక ఈ మెమోరియర్ అంటే జ్ఞాపకం అనే పుస్తకాన్ని రచయిత ఎవరు అని చెప్పేసి అనడం జరిగింది ఇక్కడ. గుల్జార్, చేతన్ భగత్, షబానా ఆజ్మీ, తస్లిమా నస్రీన్. సో మనకి బంగ్లాదేశ్ చెందిన వివాదాస్పద రచయిత తస్లిమా నస్రీన్ ఈమె కారు. షబానా ఆజ్మీ పేరొందినటువంటి నటి అండ్ ఒక పేరొందినటువంటి సాహిత్యవేత్తగా ఎంతో గుర్తింపు పొందడం జరిగింది. సో మన భారత ఇంగ్లీష్ రచయిత అయినటువంటి చేతన్ భగత్ కూడా కారు. రైట్ ఆన్సర్ ఎవరంటే ప్రముఖ ఒక సాహిత్యవేత్త అండ్ గీత పాటల రచయిత అయినటువంటి గుల్జార్ గారు ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. యాక్చువల్లీ ఐ మెట్ దెమ్ ఏ మెమోరియల్ అనేది పుస్తకం ఎవరి యొక్క రచయిత అంటే ఇక్కడ ఆత్మకథ ఎవరిదంటే గుల్జార్ అండి. వీరు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా పొందడం జరిగింది గుల్జార్. అలెక్సీ నావాల్నీ రీసెంట్లీ ఈజ్ ఇన్ ద న్యూస్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ. ఇటీవల వార్తలు ఉన్న అలెక్సీ నావాల్నీ ఏ దేశానికి చెందినవారు? సో అలెక్సీ నావాల్నీ ఒక రష్యా, ఎస్తోనియా, ట్యునీషియా, ఈక్విడార్ అని చెప్పేసి ఉందండి. సో మీరు గమనించినట్లయితే ఇటీవల కాలంలో సో మరి అలెక్సీ నావాల్నీ వీరు ఒక దేశ ప్రతిపక్ష నేత. వీళ్ళు మానవ రంగంలో విశేష కృషి చేస్తున్నారు. వీళ్ళు జైలు పాలు కావడం కూడా జరిగింది. అంతేకాకుండా ఆ యొక్క సంబంధించిన వ్యక్తికి ఎవరైతే అలెక్సీ నావాల్నీ ఉన్నారో సో యూరోపియన్ యూనియన్ ఇచ్చే అత్యున్నతమైనటువంటి మానవ హక్కుల పురస్కారం సో సకరోవ్ పురస్కారాన్ని కూడా వీరు పొందడం జరిగింది.
మరి వారు ఎవరంటే రష్యా దేశంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు, కాబట్టి రష్యాకు చెందిన వారే అలెక్సీ నావాల్నీ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి పర్సన్స్ ఇన్ ద న్యూస్గా ఉన్న వ్యక్తి అండి. ఓకేనా. అండ్ విచ్ ఆఫ్ ది ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా లాంచ్డ్ ఏ సోషల్ మీడియా నెట్వర్క్ ట్రూత్ సోషల్. ట్రూత్ సోషల్ అనే సోషల్ మీడియా నెట్వర్క్ని ప్రారంభించినటువంటి అమెరికా మాజీ అధ్యక్షుడు ఎవరు? బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే, సో మరి ఒక రైట్ ఎవరు దీన్ని ప్రారంభించారు? ఏ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రూత్ సోషల్ని ప్రారంభించారంటే, గతంలో ఒక ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ ఈ సంబంధించిన ఏదైతే అకౌంట్లు ఆ వ్యక్తి కలిగి ఉన్నారో ఆ మాజీ అధ్యక్షుడు, సో మరి వారి యొక్క అకౌంట్లని ఈ రెండు సంస్థలు సోషల్ మీడియా సంస్థలు ఏం చేశాయంటే బ్యాన్ చేశాయి, ఆ అకౌంట్స్ని తీసేశాయి. అతను క్యాపిటల్ హిల్ అనే ఒక సంబంధించినటువంటి క్యాపిటల్ బిల్డింగ్ హిల్ లేదా క్యాపిటల్ హిల్ ఇన్సిడెంట్ అంటారు. ఎందుకోసం అమెరికాలో జో బిడెన్ అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన తర్వాత, అంటే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికలు ప్రకటించిన తర్వాత, సో జనవరి 6, 2021 జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా అతను ఏం చేయడం జరిగిందంటే వారి యొక్క ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ అకౌంట్లని తీసేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారంటే వాళ్ళ యొక్క నెట్వర్క్ గ్రూప్ ద్వారా, వాళ్ళ సంబంధించిన కంపెనీ ద్వారా ఈ యొక్క సోషల్ మీడియా నెట్వర్క్ అయినటువంటి ట్రూత్ సోషల్ని కొత్తగా వాళ్ళు ప్రారంభించుకోవడం జరిగింది. కాబట్టి రైట్ ఆన్సర్ ఇక్కడ ఏంటండి, డొనాల్డ్ ట్రంప్ అమెరికా 45వ అధ్యక్షుడిగా పనిచేసిన అతను ట్రూత్ సోషల్ అనే ఒక సోషల్ మీడియా నెట్వర్క్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ అండి మనకి మౌంట్ అసో వాల్కనో ఎరప్షన్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ. ఓకేనా. క్రింది ఏ దేశంలో మౌంట్ అసో అగ్నిపర్వతం బద్దలై వార్తల్లో నిలిచింది? ఇండోనేషియా, ఇటలీ, అర్జెంటీనా, జపాన్. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే, సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి జపాన్ దేశం. సో జపాన్ దేశంలో ఉన్నటువంటి మౌంట్ అసో అగ్నిపర్వతం బద్దలై వార్తల్లో నిలవడం జరిగింది, ఎరప్షన్ కావడం జరిగింది. ఒక్కొక్కసారి మనకి ఏంటంటే వివిధ దేశాల్లో ఏదైనా అగ్నిపర్వతాలు ఎరప్షన్ అయినప్పుడు ఎగ్జామినేషన్లు అడుగుతున్నారు, కాబట్టి ఈ సంబంధించిన విషయం మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అండి. మరి జపాన్ ప్రస్తుత ప్రధానిగా ఉన్నవారు జపాన్కి ప్రస్తుత ప్రధాని ఎవరండి? వారే ఫుమియో కిషిదా. అండ్ నెక్స్ట్ అండి మనకి విచ్ ఆర్గనైజేషన్ ప్రొటెక్షన్ గ్యాప్ రిపోర్ట్ 2021. ఈ క్రింది ఏ సంస్థ ప్రొటెక్షన్ గ్యాప్ రిపోర్ట్ 2021 విడుదల చేసింది? యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, UNFCCC, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ అంటాం, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఓకే, రైట్ ఆన్సర్ ఇక్కడ ఏంటంటే, సో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. సో కెన్యా రాజధాని నైరోబి కేంద్రంగా పనిచేస్తూ 1972లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ, ఈ యొక్క అంతర్జాతీయ పర్యావరణ సంస్థ ఈ యొక్క రిపోర్ట్ విడుదల చేయడం జరిగింది, ప్రొటెక్షన్ గ్యాప్ రిపోర్ట్. ప్రొటెక్షన్ గ్యాప్ రిపోర్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏదైతే 2030 నాటికి కర్బన ఉద్గారాల స్థాయిని తగ్గించాలని చెప్పేసి వివిధ దేశాలు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని పాటించడంలో ఆ దేశాలు విఫలమవుతున్నాయి అని చెప్పేసి ఈ యొక్క రిపోర్ట్ యొక్క సారాంశం అండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, మరి ఇది సంస్థ ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. ISA ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంతర్జాతీయ సౌర కూటమి, ఈ సంస్థ అరియాన్లోని గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇండియా సెలబ్రేట్స్ 100 crore కోవిడ్ వ్యాక్సినేషన్ మైల్ స్టోన్ ఆన్. భారత్లో 100 కోట్ల డోజుల COVID-19 వ్యాక్సినేషన్ను ఏ రోజున చేరుకుంది? October 20, 2020, October 19, 2020, October 19, 2021, October 21, 2021. ఇక్కడ 20 ఉంది కాబట్టి ఈ రెండు కూడా మనకు సరైనవి కావు. సో October 19 కూడా కాదు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే October 21, 2021 దేశంలో కోవిడ్ కార్యక్రమం అనేది ఎంతో విజయవంతంగా 100 కోట్ల వ్యాక్సినేషన్కి చేరుకోవడం జరిగింది. ఇది ఒక మైల్ స్టోన్ అనమాట. ఎందుకోసం అంటే జనవరి 16, 2021 ప్రారంభమైనటువంటి COVID-19 టీకా కార్యక్రమం. సో మరి ఆగస్టు 6, 2021 50 కోట్లకు చేరుకుంది ఈ యొక్క అంటే కోవిడ్ డోసుల పంపిణీ కార్యక్రమం. అండ్ October 21, 2021 నాటికి 100 కోట్లకు డోజులకి చేరుకోవడం జరిగింది కరోనా టీకా కార్యక్రమం. నూరి ఈజ్ ద ఫస్ట్ శాటిలైట్ లాంచ్డ్ రాకెట్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ. ఈ క్రింది ఏ దేశం నూరి అనే పేరుతో శాటిలైట్ రాకెట్ అభివృద్ధిని చేసింది? సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఇజ్రాయెల్, సౌత్ కొరియా, తైవాన్, టర్కీ అన్నాడు. రైట్ ఆన్సర్ ఏంటంటే సౌత్ కొరియా. అంటే సొంతంగా సౌత్ కొరియా దేశం ఏం చేసిందంటే ఒక రాకెట్ని తయారు చేసుకుంది. ఎందుకోసం ఉపగ్రహాలని పంపించడానికి. దాని పేరేంటంటే నూరి. పుష్పేంద్ర కుమార్ గార్గ్ ఈజ్ ద న్యూ CEO ఆఫ్ ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్.
అంటే ఈ క్రింది ఏ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమానికి పుష్పేంద్ర కుమార్ గర్గ్ సిఓగా నియమితులు కావడం జరిగింది? ఇక్కడ చూసినట్లయితే చూడండి, టీఓపిఎస్ అని ఇచ్చాడు, పిఎంఎఫ్బివై అని ఇచ్చాడు, పిఎంజేకేవై అని ఇచ్చాడు, ఆత్మనిర్భర్ అన్నారు. సో ఆత్మనిర్భర్ కారండి, కాదు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కూడా కాదు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకి సిఓగా నియమితులైన వారు రితేష్ చౌహాన్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకి, అంటే ఇది ఒక పంటల బీమా కార్యక్రమానికి కావడం జరిగింది, నియమించడం జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే ఏమడిగాడు, పుష్పేంద్ర కుమార్ గర్గ్ ఎవరంటే వీరు టాప్స్. సో రైట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ టాప్స్కి పుష్పేంద్ర కుమార్ గర్గ్ సో సిఓగా నియమితులు కావడం జరిగింది. టాప్స్ అనగా టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ అని చెప్పేసి అంటామండి. FATF ఈజ్ లొకేటెడ్ ఇన్, FATF ఎక్కడ కలదన్నాడు. సో మనకి బెర్లిన్, ప్యారిస్, సియోల్, కాన్బెరా అన్నాడు. FATF అంటే ఏంటంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి అంటామండి, టాస్క్ ఫోర్స్ అంటాం. మరి ఇలాంటి FATF అనేది వివిధ, అంటే ఇట్ ఈజ్ ఏ టెర్రర్, అంటే ఫైనాన్స్ ఎవరైతే టెర్రరిస్ట్ గ్రూప్ వాళ్ళకి ఫైనాన్సింగ్ ఇస్తుందో ఒక వాచ్డాగా పనిచేస్తూ ఆయా దేశాలని బ్లాక్ లిస్ట్ అండ్ రెడ్ లిస్ట్ జాబితాలో చేర్చుతుంది. మరి 1989 సంవత్సరంలో ఏర్పాటు చేయబడ్డ సంస్థ FATF. ఇటీవల కాలంలో ఏమైందంటే పాకిస్తాన్ను మరోసారి ఈ సంస్థ FATF చేత గ్రే లిస్టులోకి చేర్చబడింది అనమాట, గ్రే లిస్టులోకి చేర్చబడింది. అందుకోసమే ఈ సంస్థ మనకి వార్తల్లో ఉంది. FATF పాకిస్తాన్తో పాటు జోర్డాన్, మాలి, టర్కీ దేశాలకు కూడా ఏం చేసిందంటే FATFలో గ్రే లిస్ట్లో చేర్చడం జరిగింది. పాకిస్తాన్ అయితే 2018 నుండి గ్రే లిస్టులోకి ఉన్నదన్నమాట. ఎందుకోసం అంటే ఉగ్రవాదులకి ఆర్థిక మూలాల్ని ఆర్థికంగా చేస్తుందని చెప్పేసి, ఆర్థిక సర్దుబాటు చేస్తుంది డబ్బునని చెప్పేసి. అంతేకాకుండా మరో అంశం ఇక్కడ ఏంటంటే మారిషస్ అండ్ బోట్స్వానా దేశాలని FATF ఇటీవల గ్రే లిస్ట్ జాబితా నుండి తొలగించడం జరిగింది. అంటే కొన్ని నియమాలు పెడుతుంది, కొన్ని కండిషన్స్ని, ఆ కండిషన్స్ని పాటించాల్సి ఉంటుంది, అప్పుడే గ్రే లిస్ట్ నుండి తొలగిస్తారనమాట. మరి ఇలాంటి FATF సంస్థ ఎక్కడ ఏర్పాటు చేయబడిందంటే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఏర్పాటు చేయబడింది. బెర్లిన్ అంటే జర్మనీ రాజధాని, సియోల్ అంటే దక్షిణ కొరియా రాజధాని, కాన్బెర్రా అంటే ఏంటండి ఆస్ట్రేలియా దేశ రాజధాని. బెర్లిన్ అంటే ఏంది జర్మనీ దేశ రాజధాని, సియోల్ అనేది దక్షిణ కొరియా రాజధాని, అండ్ కాన్బెర్రా అనేది ఏంటండి ఆస్ట్రేలియా దేశ రాజధాని. ఓకేనా. నెక్స్ట్ పాయింట్, శాండ్రా మెసాన్ ఈజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్. శాండ్రా మెసాన్ ఏ దేశ నూతన అధ్యక్షురాలు? మాలి, జోర్డాన్, బార్బడోస్, ఎస్తోనియా. సో రైట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ బార్బడోస్ అండి. సో బార్బడోస్ దేశ రాజధాని వచ్చేసి బ్రిడ్జ్ టౌన్ అండి, బ్రిడ్జ్ టౌన్. సో ఈ దేశానికి తొలి మహిళ అధ్యక్షురాలుగా నియమితులయ్యారు ఎవరండి? శాండ్రా మెసాన్. అందుకోసమే వార్తల్లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ అండి, రిధిమ్ వీరేంద్ర కుమార్ ఈజ్ ఏ ప్లేయర్ ఈజ్ అసోసియేటెడ్ విత్. రిధిమ్ వీరేంద్ర కుమార్ అనేవారు మరి ఇటీవల వార్తల్లో ఉన్నారు. ఇతను ఏ క్రీడలో ప్రావీణ్యులు? కబడ్డీ, క్రికెట్, గోల్ఫ్, స్విమ్మింగ్. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే జాతీయ ఛాంపియన్షిప్, 47వ జాతీయ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో వీరు మనా పాటేల్ యొక్క రికార్డు బ్రేక్ చేయడం జరిగింది. మనా పాటేల్ అనే స్విమ్మింగ్ క్రీడాకారిణి యొక్క రికార్డు. సో అందుకోసమే వీరు వార్తలో ఉన్నారు. వీరు స్విమ్మింగ్ క్రీడాకారిణి రిధిమ్ వీరేంద్ర కుమార్. PM మిత్ర పాక్స్ని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశం? PM మిత్ర పాక్స్ కమ్స్ అండర్ విచ్ యూనియన్ మినిస్ట్రీ? హోమ్, టెక్స్టైల్ మినిస్ట్రీ, డిఫెన్స్ అండ్ ఉమెన్ వెల్ఫేర్. సో ఇక్కడ గమనించినట్లయితే PM మిత్ర పాక్స్ ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశం? మరి ఇక్కడ PM మిత్ర అనేది ఏంటంటే మరి చూస్తే దాని అబ్రివేషన్ చూస్తే దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుందండి. మిత్ర పాక్స్. మిత్ర అంటే ఇక్కడ M అంటే ఏంటంటే మెగా, I అంటే ఇంటిగ్రేటెడ్, T అంటే టెక్స్టైల్, R అంటే రీజన్ అండ్ అప్పరెల్ అని చెప్పేసి అంటాం.
సో కాబట్టి ఇది ఏంది దేనికి సంబంధించి అంటే దేశంలో వస్త్ర పరిశ్రమ జౌళి శాఖను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించింది కాబట్టి సో రైట్ ఆన్సర్ ఇక్కడ ఏంటంటే టెక్స్టైల్. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఒక్కోసారి మనకి అబ్రివేషన్స్ తెలియడం వల్ల అవి ఈ దేనికి సంబంధించిన కార్యక్రమాలు కూడా అర్థమవుతాయి అన్నమాట. సో కాబట్టి రైట్ ఆన్సర్ అనమాట ఇది టెక్స్టైల్. సో దేశంలో ఒక వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చేయడం, వస్త్ర పరిశ్రమ అనే విధంగా విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి రావడం ప్రధానమైన ఉద్దేశం. అంటే ఇక్కడ రైతు నుండి కాటన్ సేకరించి దాన్ని ఫ్యాక్టరీకి పంపడం, అక్కడ దాన్ని డిజైన్ చేయడం, తర్వాత ఫారిన్ కంట్రీస్ పంపడం అనే ఒక ప్రధానమైన ఒక ఉద్దేశం అక్కడ ఉందన్నమాట ఈ యొక్క పిఎం మిత్ర పార్క్స్లో. ఇది కేంద్ర జౌళి శాఖ దీన్ని ప్రకటించింది, ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ప్రజెంట్ కేంద్ర జౌళి శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు పీయూష్ గోయల్ అండి. సో కేంద్ర హోంశాఖ మంత్రి అంటే అమిత్ షా, అండ్ కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు రాజ్నాథ్ సింగ్, అండ్ కేంద్ర ఉమెన్ వెల్ఫేర్ అంటే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేస్తున్న వారు స్మృతి ఇరానీ. ఇవ్వండి మనకి అక్టోబర్ 18 నుండి అక్టోబర్ 24, 2021 సంబంధించినటువంటి వీక్లీ కరెంట్ పేపర్స్ పైన ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ యొక్క వివరణలు అండి. సో మనకి షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి ఆఫ్లైన్ బ్యాచ్ల వివరాలు, ఆన్లైన్ బ్యాచ్ల వివరాలు, షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి ఆఫర్ల వివరాలు, కోర్సులకు సంబంధించిన ఆఫర్ వివరాలు, అండ్ షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి డైలీ కరెంట్ పేపర్స్ గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.